అక్కడున్న మిగతా తోటి వాళ్ళు ఇలా అంబులెన్స్ని పిలిచి అక్కడ పంపించారు. ఇప్పటిదాకా ఆమెను ముట్టుకోలే, విషమ పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళు ఆమె కాకుండా అనేక మందికి ఇష్టం వచ్చినట్టు చీరలు లాగడం. ఏసీపీ శంకర్, ఎస్ఐ శ్రీనివాసాచారి నాయకత్వంలో మహిళా పోలీసులు 5గురు ఉంటే మిగతా మగ పోలీసులు కర్కశంగా దమన నీతి ప్రదర్శించారు. నువ్వు చెప్తున్నావు కదా తెలంగాణ తల్లి, ఆ తెలంగాణ తల్లి నిజమైన తెలంగాణ తల్లులు వాళ్ళు. తెలంగాణ తల్లులకు సహాయం చేస్తున్న వాళ్ళు అడిగేది కనీసం 9-10 వేల నుంచి 8,000 పెంచుతాన్న నువ్వు పెంచలేదు, పెంచండి అని చెప్పేసి దీనంగా అడుకోవడానికి వచ్చిన ఆశా వర్కర్ల మీద దమనకాండ చేయడానికి పోలీసులకు మనసెట్లా ఒప్పింది? ఆ పోలీసులు పురికొల్పడానికి ఈ యొక్క రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఎట్లా మనసు ఒప్పిందని చెప్పేసి అడుగుతున్నా. దయచేసి సభ్య సమాజం గమనించాలి, మహిళా లోకం గమనించాలి. ఇవాళ తెలంగాణ తల్లి అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. నా తెలంగాణ తల్లులైన ఆశా వర్కర్లకు ఇవాళ జరిగిన దాడిని ఇవాళ మొత్తం మహిళా లోకం, తెలంగాణ మహిళా లోకం ఖండించాలి. ఆమెకు వెంటనే వైద్య చికిత్స అందించాలి. వాళ్ళు ఎవరైతే బాధ్యులైన పోలీసులను శిక్షించాలి. వాళ్ళు ఏ కోరిక మీద ఎక్కడికైతే వచ్చిండ్రో దాన్ని ఖచ్చితంగా 18,000 మీరు చేస్తానన్నారు కాబట్టి 100 రోజులే చేస్తానన్నారు కాబట్టి సంవత్సరం అయిపోయిందైనా చేయలేని చేతగాని ప్రభుత్వం, దద్దమ్మ ప్రభుత్వం క్షమాపణ చెప్పి ఇమ్మీడియట్గా వాళ్లకు 18,000 పెంచాలి, వాళ్ళకు వైద్య చికిత్స అందించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా మమ్మల్ని అరెస్ట్ చేసిండ్రు, నీవు మమ్మల్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా లేవు. కానీ ఇవాళ అక్కడ అనేక మంది చాలా మధ్యతరగతి ఉన్న సర్పంచులు, 13,000 మంది, 12,700 మంది సర్పంచులు, వాళ్ళ బిల్లులు రావట్లేదు, సంవత్సరం అయింది, ఆత్మహత్యలు చేసుకోవాలి, మేము చిన్నవాళ్ళమని చెప్పేసి వేదనతో ఉన్నారు, రోధిస్తున్నారు. ఇంతకుముందు మీరే వాళ్ళకి ఇవ్వట్లేదని చెప్పేసి అడిగినరు. ఇవాళ ఈ సంవత్సర కాలంలో ఒక్కొక్క మంత్రి 10 నుండి 12% కమిషన్ తీసుకొని వేలాది కోట్లు, వందలాది కోట్లు కాంట్రాక్టర్లకు మిగతా వాళ్ళకి ఇస్తున్నారు. మంత్రులైన కాంట్రాక్టర్లు ఇష్టం వచ్చినట్లు 100,000 కోట్ల రూపాయలు మొత్తం కూడా తమ బొక్కస నుంచి తీసేసుకుంటున్నారు. మరి మీరు తీసుకోవడానికి మనసు ఎట్లా ఒప్పుతున్నది? 5 లక్షలు, 10 లక్షలు, 15 లక్షలు, 20 లక్షలు ఉన్న ఆ యొక్క సర్పంచులను అడిగితే సంవత్సరం నుంచి ఇస్తామని చెప్పి ₹1 ఇవ్వలే. వాళ్ళు అడుగుతారని చెప్పేసి అలా గ్రామాన మొత్తం సర్పంచులందరినీ కూడా హౌస్ అరెస్ట్ చేసిండ్రు. కొంతమంది సర్పంచులు ఇక్కడ చేరుకున్నట్లయితే వాళ్ళందరినీ కూడా మళ్ళీ తీసుకుపోయి ఇలా బేగం బజార్ పోలీస్ స్టేషన్లో, ఇనాద్గంజ్ పోలీస్ స్టేషన్లో, మళ్ళీ ఆ పోలీస్ స్టేషన్లో వాళ్ళని కొట్టి ఇలా పోలీస్ స్టేషన్లో చేర్చిండ్రు. ఏంటిది మీ దమనకాండ? ఏమడిగిన వాళ్ళు? మేము చేసిన పనులకు గత ప్రభుత్వం ఇవ్వలేకపోయిందని చెప్పేసి ఆనాడు గొప్ప నువ్వు చెప్పినావు కదా మేము ఇస్తాం రాగానే అని, ఎందుకు ఇవ్వట్లేదు? వెంటనే తక్షణమే వాళ్ళ యొక్క బిల్లులను ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. వాళ్ళ మీద ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించిన పోలీసుల మీద చర్య తీసుకోవాలని కోరుతున్నాం. వాళ్ళకు కూడా ఇమ్మీడియట్గా వాళ్ళని వదిలిపెట్టి అవసరమైన వాళ్ళకి వైద్య చికిత్స అందించాలని చెప్పి కోరుతున్నాం. వాళ్ళకే కాదు ఇంకా వాళ్ళకు గౌరవ వేతనం ఇస్తా అన్నాడు. వాళ్ళందరికీ మాజీ సర్పంచులకు కూడా నేను గౌరవ వేతనం ఇస్తున్నాడు. వాళ్ళు చేసిన పనులకు పైసలు ఇవ్వకుండా 10-12 కమిషన్లు తీసుకుంటూ, ఓ దిక్కున కమిషన్, ఇంకో దిక్కున పైసలు మీ మంత్రులు బొక్కుతుంటే ఇవాళ సభ్య సమాజం గమనిస్తున్నది. మీ అందరినీ కూడా ఖచ్చితంగా కర్రుగాల్చి వాత పెట్టే రోజులు వచ్చినాయి. సంవత్సర కాలంగా నువ్వు అన్నిట్లో ఫెయిల్ అయినావు. ఇవాళ ఇందులో కూడా ఇలా గ్రామ సీమల్లో కనీసం ఇవాళ మందు కొడదామంటే పైసలు లేవు, బుగ్గలకు పైసలు లేవు, చీపిర్లకు పైసలు లేవు, మొత్తం సిబ్బందికి 6 నెలల నుంచి వేతనాలు ఇవ్వట్లేదు. గ్రామ సీమలు మొత్తం కూడా దుర్గంధంతో కొట్లాడుతూ ఉన్నాయి. గ్రామ సీమల్ని పట్టించుకోకుండా, ఆరోగ్య సేవలు అందించే వాళ్ళని పట్టించుకోకుండా, మాజీ సర్పంచుల బిల్లులు ఇవ్వకుండా ఇష్టం వస్తున్నట్టు ప్రవర్తిస్తున్నారు. ఇవాళ మొత్తం ప్రతి పోలీస్ స్టేషన్ రణరంగమైంది. ఇలా హైదరాబాద్లో ఉన్న ప్రతి ఒక్క మహిళ కూడా ఘోషిస్తున్నది. ఇలా బలవంతంగా పైసలు ఇచ్చి వాళ్ళకి భోజనం పెట్టి బెదిరించి నువ్వు చాలామంది మహిళల్ని ఇక్కడ తీసుకొస్తుండొచ్చు. కానీ ప్రతి మహిళ గుర్తిస్తున్నది, ప్రతి మహిళ వేదనతో ఉన్నది, ప్రతి మహిళ రోధిస్తున్నది. మహాలక్ష్మి ఇవ్వక మోసం చేసి నువ్వు అధికారంలోకి వచ్చి అదేవిధంగా వాళ్ళందరినీ కూడా ఇబ్బంది పెడుతుంటే వాళ్ళందరూ ఇలా బలవంతంగా నువ్వు కూర్చునబెట్టి వినిపించవచ్చు. కానీ నీకు కూడా రోజులు దగ్గర పడుతున్నాయి. ఈ యొక్క మహిళా లోకమే ముందుండి నడుంగట్టి మొత్తం కూడా తెలంగాణ తల్లులై
నీ యొక్క ప్రభుత్వాన్ని ఖచ్చితంగా దించే రోజులు కూడా దగ్గరికి వచ్చినాయని ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం.